ఈరోజు శ్రావణ శుక్రవారం యొక్క ప్రత్యేకత చారుమతి కథ వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. శ్రావణ మాసం అంటే భక్తి, పూజలు, వ్రతాలు, మంగళకరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎంతో ప్రత్యేకమైన సమయం. ఈ మాసంలోని శుక్రవారాలు అమ్మవారి ఆరాధనకు ఎంతో పవిత్రమైన రోజులుగా భక్తులు భావిస్తారు. ముఖ్యంగా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున అనేక ప్రాంతాల్లో వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ వ్రతం వెనుక ఉన్న చారుమతి కథ ఎంతో ఆసక్తికరమైనది. మరి చారుమతి ఎవరు? ఆమె మహాలక్ష్మి అమ్మవారు ఎందుకు కలలో కనిపించారు? ఆమె చేసిన వ్రతం వల్ల ఎలాంటి ఫలితం లభించింది? ఈరోజు మనం ఈ పవిత్రమైన చారుమతి వరలక్ష్మి వ్రత కథను తెలుసుకుందాం. శ్రావణ మాసం హిందూ సాంప్రదాయాల్లో ఎంతో పవిత్రమైన మాసంగా భావించబడుతుంది. ఈ మాసంలో సోమవారాలు పరమశివునికి, మంగళవారాలు మంగళగౌరీ దేవికి, శుక్రవారాలు లక్ష్మీదేవికి ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంటాయి. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తారు. దీపారాధనలు, పుష్పార్చనలు, నైవేద్యం, లక్ష్మీదేవిని స్మరణ చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతుంది. వరలక్ష్మి అంటే వరాలు ప్రసాదించే లక్ష్మీదేవి అని అర్థం. ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహిత స్త్రీలు కుటుంబ సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి మరియు సౌభాగ్యం కోసం భక్తితో ఆచరిస్తారు. అయితే ఈ వ్రతం యొక్క ప్రధాన భావం కేవలం సంపద కోరుకోవడం మాత్రమే కాదు. భక్తి, నియమం, కుటుంబ శ్రేయస్సు, దానం, మంచి ఆలోచనలు, మానవత్వం కూడా ఈ ఆరాధనలో ముఖ్యమైనవి. ఇప్పుడు చారుమతి కథలోకి వెళ్దాం. చారుమతి కథ. పూర్వం మగధ దేశంలోని కుండిన నగరంలో చారుమతి అనే ఒక సద్గుణవతి నివసించేది అని సాంప్రదాయ కథ చెబుతుంది. ఆమె తన భర్తను ఎంతో గౌరవించేది. అత్తమామలను తల్లిదండ్రుల్లా చూసుకునేది. ఇంటికి వచ్చిన అతిథులను ప్రేమగా ఆదరించేది. దైవభక్తితో జీవించేది. ఆమెకు ఉన్న గొప్ప సంపద ఏమిటంటే నిజాయితీ, వినయం, భక్తి మరియు కుటుంబం పట్ల బాధ్యత. ఆమె ప్రతిరోజు తన కుటుంబ సభ్యుల క్షేమం కోసం దేవుణ్ణి ప్రార్థించేది. చారుమతి యొక్క భక్తి, మంచితనం, సేవాభావం చూసి మహాలక్ష్మీదేవి సంతోషించిందని కథ చెబుతుంది. అమ్మవారు కలలో దర్శనం. ఒకరోజు రాత్రి చారుమతి నిద్రిస్తున్న సమయంలో ఆమెకు ఒక అద్భుతమైన స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో శ్రీ మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యారు. అమ్మవారు చారుమతితో ఇలా అన్నారు. చారుమతి, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను వరలక్ష్మి రూపంలో భక్తి శ్రద్ధలతో పూజించు. నన్ను భక్తితో ఆరాధించి వ్రతాన్ని ఆచరించిన వారికి వారి కుటుంబంలో సుఖశాంతులు, శ్రేయస్సు కలుగుతాయి అని అమ్మవారు అనుగ్రహించారని కథ చెబుతుంది. చారుమతి ఆ స్వప్నం నుంచి మేల్కొని ఎంతో ఆనందించింది. ఉదయం లేవగానే చారుమతి తన భర్తకు, అత్తమామలకు తాను చూసిన స్వప్నాన్ని వివరించింది. అందరూ ఎంతో సంతోషించారు. ఆమె చెప్పిన విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలని నిర్ణయించుకున్నారు. చారుమతి తనకు తెలిసిన ఇతర స్త్రీలకు కూడా ఈ విషయాన్ని చెప్పింది. ఆమె భక్తి మరియు మంచితనాన్ని చూసి ఇతర మహిళలు కూడా ఆమెతో కలిసి వ్రతం చేయడానికి సిద్ధమయ్యారు. శ్రావణ మాసంలోనే ఆ పవిత్రమైన శుక్రవారం వచ్చింది. చారుమతి తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసింది. ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి పూజా స్థలాన్ని శుభ్రపరిచి పూలతో అలంకరించి కలశాన్ని సిద్ధం చేసి దానిపై ఒక కొబ్బరికాయను ఉంచి పసుపు, కుంకుమ, పూలతో అలంకరించింది. ఆ కలశంలో వరలక్ష్మి అమ్మవారిని ఆవాహన చేసి భక్తితో పూజ ప్రారంభించింది. వరలక్ష్మి వ్రత పూజ. చారుమతి మరియు ఇతర మహిళలు భక్తితో అమ్మవారిని ప్రార్థించారు. పసుపు, కుంకుమలను సమర్పించారు. పూలతో పూజ చేసి దీపారాధనలు వెలిగించారు. నైవేద్యం సమర్పించి వరలక్ష్మీదేవి నామస్మరిస్తూ వ్రతం కథను విన్నారు. ఆ తర్వాత సాంప్రదాయం ప్రకారం తోరం, పవిత్ర దారాన్ని చేతికి కట్టుకున్నారు. అందరూ కలిసి అమ్మవారిని ప్రార్థిస్తూ, అమ్మా, మా కుటుంబాలను కాపాడి అందరికీ ఆరోగ్యం, శాంతి, సంతోషం ప్రసాదించు అని వేడుకున్నారు. పూజ పూర్తయిన తర్వాత చారుమతి మరియు ఇతర మహిళలు అమ్మవారికి నమస్కరించారు. కథ ప్రకారం
చారుమతి పూజలో ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్న సమయంలో ఆమెకు మరియు అక్కడ ఉన్న మహిళలకు దివ్యమైన ఆశీర్వాదం లభించింది. వారిళ్లల్లో ఐశ్వర్యం, సౌభాగ్యం మరియు సంతోషం పెరిగిందని ఈ కథ చెబుతుంది. చారుమతి తనకు లభించిన అనుగ్రహాన్ని చూసి గర్వపడలేదు. అమ్మవారి కృతజ్ఞతలు తెలిపింది. తన కుటుంబంతో పాటు ఇతరుల సంతోషాన్ని కూడా కోరుకుంది. ఈ కథ మనకు ఒక గొప్ప విషయాన్ని చెబుతుంది. భక్తి అంటే కేవలం పూజ చేయడం మాత్రమే కాదు. మన ఇంట్లో పెద్దలను గౌరవించడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం, అతిథులను గౌరవించడం, నిజాయితీగా జీవించడం, మనకు ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడం, ఇవన్నీ కూడా దైవభక్తిలో భాగమే. చారుమతి యొక్క గొప్పతనం ఆమె కోరుకున్న సంపదలో కాదు, ఆమె మంచి మనసులో ఉంది. అందుకే వరలక్ష్మి వ్రతం మనకు భక్తితో పాటు మంచి జీవన విధానాన్ని కూడా గుర్తు చేస్తుంది. శ్రీ వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శ్రీ వరలక్ష్మి నమః. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు భక్తి కథలు, వ్రత కథలు, పురాణాలు, విశేషాల కోసం మన తెలుగు ముత్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.